దుర్గ సింహంపై కూర్చుని కైలాస పర్వతం దిగి కిందకి దిగుతూ ఉండగా శంఖము ఘంటా మోగుతాయి. భూమిపై గాలి వేగంగా వీచటం వలన గుర్రములు కింద పడసాగాయి. సముద్రంలోని కెరటాలు ఎత్తుగా ఎగిసెగిసి పడసాగాయి. ఆకాశంలో పలుమార్లు మెరుపు మెరుస్తుంది. ఈ మార్పులన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరొస్తున్నారు? మహిషాసురుడు ముందుకొచ్చిన ఏ పురుషుడు ప్రాణాలతో బయటపడలేడు. అప్పుడే చీకటిని చీల్చుకుంటూ దుర్గామాత ప్రత్యక్షమవుతుంది. ఓహో, ఈమె ఎవరో అబల స్త్రీ కాదు, నేను అబలను కాను. నేను పరమపిత బ్రహ్మ ఇచ్చిన వరదానాన్ని నేడు సంపూర్ణం కావించటానికి నీ ముందుకొచ్చాను. దీని అర్థం ఏమిటి? నువ్వు నన్ను చంపడానికి వచ్చావా? దుష్టుడా, నీ అంతం దగ్గరకొచ్చింది. సైనికులారా, ఈ స్త్రీని బంధించండి. నాతో యుద్ధం చేస్తుందట. నాతో. నేను పరమ బలశాలి మహిషాసురుణ్ణి. దేవతలను చీమలు నలిపినట్టు నలిపి పడేశాను. అసురులు గోలగోలగా దుర్గాదేవిని చుట్టుముడతారు. ఈమె సాధారణ స్త్రీలాగా లేదే. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. మహిషాసురుడు కళ్ళు మూసుకొనగానే అతడి స్థానంలో భయంకరమైన ఒక దున్నపోతు ప్రత్యక్షమవుతుంది. దున్నపోతు తన కొమ్ములతో దేవి దుర్గ సైనికులపై దాడి చేస్తుంది. అయితే మహిషాసురుడు తన రూపాన్ని దున్నపోతుగా మార్చుకుని దేవతా సైనికులను సంహరిస్తున్నాడన్నమాట. ఇక నేను అతన్ని కట్టడి చెయ్యాలి. దేవీ దుర్గ చేతిలో పట్టుకొని ఉన్న తాడుని పలుపు తాడుగా చేసి దున్నపోతు మెడలో విసురుతుంది. కానీ దున్నపోతు స్థానంలో సింహం ప్రత్యక్షమవుతుంది. సింహం మాతా దుర్గపై దాడి చేస్తుంది. దేవీ దుర్గ చేతిలో ఉన్న కత్తితో ఒక్క వేటులో సింహం తల నరికేస్తుంది. అప్పుడే మహిషాసురుడు ప్రత్యక్షమయ్యి మళ్ళీ ఏనుగుగా మారిపోతాడు. మాయావి మహిషాసుర, ఈ రోజు ఎన్ని మాయలైనా చెయ్యి, నేడు నీ అంతం మాత్రం తథ్యం. ఎంత సులభంగా లొంగిపోవడం. ఏనుగు వేగంగా ముందుకొస్తుంది. కానీ దేవీ దుర్గ దాని తొండాన్ని నరికివేస్తుంది. ఓ, ఇతడి మాయ ఇంకా అంతమవలేదే. మహిషాసురుడు అంతలోనే దున్నపోతు రూపానికి మారిపోతాడు. మాతా దుర్గపై దున్నపోతు దాడికి దిగగానే తన ధనస్సుతో అతడిపై బాణాల వర్షం కురిపిస్తుంది. బాణాల్ని తప్పించుకుంటూ దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు దుర్గామాత వైపుకు దూసుకొస్తాడు. ఇది చూసి మాతా దుర్గ ధనస్సును వదిలి త్రిశూలాన్ని చేతిలోకి తీసుకుంది. దుర్గామాత త్రిశూలంతో దున్నపోతు గుండెల్లో ఒక్క వేటు వేస్తుంది. దున్నపోతు అక్కడే నేల మీద పడిపోతుంది. నాపై దయచూపు, నన్ను కరుణించు తల్లి, నన్ను కరుణించు. అక్రమవంతుడైన బాహుబలి మహిషాసురుడు ఒక స్త్రీ ఎదుట ప్రాణభిక్ష కోరుతున్నాడా? అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయి నన్ను క్షమించు, నన్ను కరుణించు తల్లి, నన్ను కరుణించు. లేదు, నీ పాపాలకు తగిన శిక్ష తప్పక అనుభవించాలి. దుర్గాదేవి ఒక్క వేటుతో మహిషాసురుడి తలను నరికివేస్తుంది. దుర్గాదేవికి జై, దేవి మాతకి జై, దేవి మాతకి జై. ఆకాశం నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లతో దేవతలంతా పూలవర్షం కురిపిస్తారు. దేవీ దుర్గ సింహంపై స్వారీ చేస్తూ పర్వతాల వైపుకి సాగిపోతుంది.